హలో సార్, నా పేరు చీను సార్. ఏంటి విషయం? సార్, ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇన్స్పెక్టర్ని కలవాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. సారీ సార్, ఇది ముఖ్యమైన విషయం. ఇన్స్పెక్టర్తోనే చెప్పాలి. హలో. సరే, మీరు 10 గంటలకు రండి. అయ్యగారు ఉంటారు. ఓకే సార్, నేను వస్తాను. రండి. వచ్చేవాళ్ళందరూ ఇన్స్పెక్టర్ని కలవాలంటే ఇక మేమెందుకు ఇక్కడ? ఏంటి సందీప్, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? ఇక్కడికి వచ్చాను కదా సార్, ఎలా బాగుంటాను? అదేంటయ్యా, ఇప్పుడు ఒక చిన్న ఎంక్వైరీ కోసమే కదా పిలిచారు ఆయన. ఆయన రాగానే ఓ 10 నిమిషాలు విచారించి పంపించేస్తారు. సార్, అది మొన్నే చూసారు సార్. సార్, చూస్తాను. తొందరగా ఫైల్ వెతకండి అయ్యా. అయ్యగారు రాగానే ముందు దాన్ని అడుగుతారు. ఏంటమ్మా, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఇవేనా సార్? నిన్నే కదమ్మా అడుగుతున్నాను. చూస్తాను సార్. స్కూల్లోనా లేకపోతే ఇంట్లోనా? నీ సమస్య ఏమిటో చెప్పమ్మా. ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏం కంప్లైంట్? ఎవరి మీద? ఇన్స్పెక్టర్ సార్ని కలవాలి. విక్రమ్ సార్, మధువే కదా? అవును సార్. సార్, మీరెప్పుడు ఈ స్టేషన్కి వచ్చారు? 3 రోజులైంది. స్టేషన్కి వచ్చారేంటి? అది బ్యాడ్జీకి అప్లై చేశాను, వెరిఫికేషన్కి రమ్మన్నారు. ఎలా ఉన్నావు జెనిఫర్? బాగున్నాను. ఎన్నో నెల? 9 months అన్నయ్య. సారేంటి, బాగానే ఉంటున్నాడా లేక మళ్ళీ తోక జాడిస్తున్నాడా? సార్, ఇంట్లో తన చూసుకోవటానికే సమయం సరిపోతుంది, ఇంకెక్కడ తోక జాడిస్తాం సార్. సరే, జాగ్రత్తగా. అలాగే, అయితే వస్తాను సార్. రా మెల్లగా. సార్, అరుణ్, చంద్రగడి ఫైల్ తీసుకురా. ఓకే సార్. ఫాస్ట్. సార్, మణిగారు, సందీప్ని పంపండి. సందీప్, నిన్ను అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు. సరే సార్. సార్, 3 ఏళ్ల క్రితం చేసింది మళ్ళీ చేయకండి సార్. చెప్పండి సందీప్, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వర్షం కురిసేలా ఉండింది సార్. కాల్ మాట్లాడుతున్నాను. ఎంతో చేశాను సార్. ఇదేమీ కష్టమైన పని కాదు. ఈ రోజు పూర్తవుతుంది. అప్పుడు అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళింది. హఠాత్తుగా ఓ శబ్దం. ఏంటో అని తిరిగి చూస్తే ఆ అమ్మాయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయింది. అప్పుడు ఒక చెయ్యి వచ్చి మొబైల్ని తీసుకుంది. చెయ్యి వచ్చిందనే 3 సంవత్సరాల క్రితం చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఓకే సార్, నేను బయలుదేరుతాను. సార్, మిమ్మల్ని కలవాలని స్టెల్లా అని ఒక అమ్మాయి వచ్చింది. రమ్మనండి. ఏమండి, ఆ మాలిని కేసు ఫైల్ ఏమైంది? సార్, దాన్ని వెతుకుతూ ఉన్నాం. సరే, తొందరగా వెతకండి. అమ్మా, అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఎంతసేపు ఇక్కడే కదా కూర్చున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు?